తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ సహా అన్ని వృత్తి విద్యా కాలేజీలు సమ్మెలో పాల్గొనున్నాయి. యాజమాన్యాల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 1840 కాలేజీలు బంద్ కానున్నాయి. ఫలితంగా దాదాపు 35 లక్షలకు పైగా విద్యార్థులపై సమ్మె ప్రభావం పడనుంది. గత 4 ఏళ్లుగా పెరిగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘాలు సమైక్య గత 2 నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతుంది. పలు విడతలుగా చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో దీపావళిలోగా 1200 కోట్లు విడుదల చేస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయితే ఇందులో 300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా 900 కోట్లు వెంటనే విడుదల చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ప్రభుత్వానికి ఫాతీ సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫాతీ ప్రతినిధులతో మాట్లాడారు. 150 కోట్లు విడుదల చేస్తామని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి యాజమాన్యాలు అంగీకరించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని ఫాతీ అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్ బాబు తెలిపారు.